మనము ఈ 5వ గ్రంథంలో 2వ చాప్టర్ పేరు వచ్చేసి అగ్నిధర ఒక చరితము అన్నమాట. సో దాంట్లో మనకి మొత్తం వచ్చేసి 23 శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాము. సో దాంట్లో మనకి 1, 2 శ్లోకాలు వచ్చేసి ఆ అగ్నిధర అనేది జంబూ ద్వీపాన్ని ఏ విధంగా పరిపాలించాడు అనేది. సో నిన్న మనం చూసాం కూడా 2 శ్లోకాలు ఎలాగ పరిపాలించాడు ఆయన. పిల్లల్ని కన్న తండ్రి వలె పరిపాలించు. ఎస్, పిల్లల్ని కన్న తండ్రిలాగా చూసుకున్నాడు. అంటే ఎప్పుడైతే అవసరమైతే పనిష్మెంట్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళని చాలా మంచిగా చూసుకోవడం. సో వాళ్ళందరినీ ఏ విధంగా పరిపాలించాడు, వాళ్ళ తండ్రి ఎలా అయితే చెప్పాడో అదే విధంగా చక్కగా ఆ వర్ణాశ్రమ ప్రకారంగా వాళ్ళు దేంట్లో ఉంటారో చూసి దాని ప్రకారంగా వాళ్ళు కర్తవ్యాలు నెరవేరుస్తున్నారా లేదా అనేది చూసుకుంటూ ఆ విధంగా పరిపాలించాడు అనేది మనం ఫస్ట్ శ్లోకాల్లో నేర్చుకున్నాం అనమాట. సో 2వ శ్లోకాల్లో ఏం నేర్చుకున్నాం మనం? ఆయన నిన్న తపస్సు 2 చెప్పుకున్నాం. 2 శ్లోకాలు ఏం ప్రేమ చెప్పుకున్నాం? కోసం తపస్సు చేస్తాడు. తపస్సు ఎందుకంటే చేసుకుంటారు. ఆయనకి ఎక్కడికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి? పిల్లలు కావాలని వెళ్ళారు. అదే ఆ ఏ ప్లేస్కి వెళ్ళాడు? దేవకన్యలు విహరించే ప్లేస్ దేవకన్యలు మందర చేస్తుంటారు పర్వతం. ఎస్, మాతాజీ. మందర పర్వతం. దేవకన్యలు వివరించే అసలు కృష్ణ కూడా చదువుతున్నాడు. ఎరా అంత బాగా ఎక్కిందా నీకు? కృష్ణ గుర్తుంది, ముందు గుర్తులేదు. మందర పర్వతం అన్నమాట. వాళ్ళ నాన్న ప్రియవ్రత ఎక్కడ తపస్సు చేసేవాడు? గంధమాదన. గంధమాదన పర్వతం మాతాజీ. గంధమాదన పర్వతం ప్రియవ్రత. ఇక్కడ వచ్చేసి ఆగ్నితర వచ్చేసి మనకి మందర పర్వతం అన్నమాట. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, కొంచెం సిమిలర్ గా ఉంటాయి పేర్లు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎందుకు ఆయన తపస్సు చేసుకోవాలనుకున్నాడు? ఆయనకి పితృలోకం వెళ్ళాలనే కోరిక వచ్చింది. సో దానికి మనకి పర్పోట్లు ప్రపాదులు వారు ఏం చెప్పారు? ఎందుకు ఆయనకి అలాంటి కోరిక వచ్చిందని చెప్పారు? వాళ్ళ భార్య మీద అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. అంతే. పితృలోకానికి ఎందుకు వెళ్ళాలి? గర్భధాన సంస్కారం చెప్పుకున్నాం కదా. ప్రియవ్రతుడు ఆ టైంలో ఇతను పుట్టేటప్పుడు ఆ యొక్క కోరికతో ఎక్కువగా ఉండుంటాడు. అందుకొని ఇతనికి ఈ విధంగా వచ్చింది అని చెప్పేసి, అందుకే గర్భధాన సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఆ 2వ శ్లోక చెప్పేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ లో చెప్పారనమాట. సో తర్వాత మనకి 3 నుంచి 6 శ్లోకాల్లో ఏంటి అంటే ఈ అగ్నిధర ఏంటంటే పూర్వచిత్తుని చూస్తాడు. చూసిన తర్వాత ఆమె ఎలా ఉంది ఏంటి అనేది డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. తర్వాత మనకి 7 నుంచి 16 శ్లోకాల్లో ఏంటి అంటే ఇతను వెళ్ళి పూర్వచిత్తుతో మాట్లాడతాడనమాట. మీకు ఇది మాట్లాడేటప్పుడు కొంచెం ఇంచుమించుగా మీకు ఏది గుర్తొస్తుంది అంటే మనం ఎప్పుడైతే పురంజన పురంజనిని చూసి ఏ విధంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడో కొంచెం అదే టైపులో ఉంటాయన్నమాట కొద్దిగా. సో ఆ విధంగా మనకి ఆల్మోస్ట్ 10 శ్లోకాస్ వరకు కూడా ఈ ఆగ్నిధర వెళ్ళి అక్కడ పురంజన అంటున్నాను, పూర్వచిత్తుతో మాట్లాడడం అనమాట. నువ్వు ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు, నీ కళ్ళు ఇంతమందిగా ఉన్నాయి, నువ్వు ఏంటి ఒక నీ చుట్టూతో భ్రమరాలు తిరుగుతూ ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అంటే ఆ నీతో పాటు వెనకాల శిష్యులు తిరుగుతూ ఉంటారు కదా వేదాలు నేర్చుకోవడానికి, అలాగున్నాయి అని చెప్పేసి. సో అంతో ఒక మనం భగవంతుని ఏ విధంగా అయితే డిస్క్రిప్షన్ చేస్తూ ఉంటారు, మనం గ్లోరిఫై చేస్తూ ఉంటామో అదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి 17 నుంచి 23 శ్లోకాల్లో ఏంటి అంటే ఆ అగ్నిధర వచ్చేసి పూర్వచిత్తుని పెళ్లి చేసుకోవడము, వాళ్ళు చక్కగా ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ నడపడము, ఆ తర్వాత మళ్ళీ ఆవిడ వెళ్ళిపోవడము. ఆవిడ వెళ్ళిపోతే వెంటనే 9 మంది కొడుకులు పుడతారు వాళ్ళకి. ఆ కొడుకులకి రాజ్యాన్ని మళ్ళీ ఆ జంబూ ద్వీపాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేసి ఆయన మళ్ళీ పితృలోకానికి వెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆవిడని కలుసుకుంటాడు. సో ఇదంతా తర్వాత ఏంటి, వీళ్ళేం చేస్తారు, ఈ 9 మంది కొడుకులు కూడాను ఆ జంబూ ద్వీపాన్ని 9 వర్షాల కింద విభజించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ని తీసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు మేరు యొక్క కొడుకులు, సుమేరు అనే కొడుకులు ఉంటారు వాళ్ళకి, వాళ్ళ కూతుళ్ళు 9 మందిని వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అనమాట. ఎవరెవరిని పేర్లు వస్తాయి అనమాట. సో ఇదంతా మనకి 17 నుంచి 23లో వస్తుంది. సో ఇవాళ మనం 3వ శ్లోకం నుంచి మనం చూద్దాం. ఓకే, ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ, చదవండి పద్మజీ. తదుపలభ్య భగవానిది పురుషః సదసి గాయంతి పూర్వచిత్తిం నామాప్సరసమా
భీమాయాపయామాస. ఇక్కడ అప్ప అనేది పరమశక్తివంతుడును విశ్వమనందలి తొలి జీవియగు ఆగు బ్రహ్మదేవుడు అగ్నిధ్రుని కోరిక మాతాజీ రెండో నెరిగిన ఓకే ఆగ్ని. అనకండి అగ్నిద్రుడు ఓకే ఓకే, నేను ఆగ్ని అనలేదు. ఆగ్నిధ్రుని కోరిక నెరిగిన వాడై తన సభయందు సర్వశ్రేష్ఠురాలకు పూర్వచిత్తయను అప్సరను అతని కడకు పంపెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఇతను తపస్సు చేస్తూ ఉన్నాడు, బ్రహ్మ మీదే తపస్సు చేస్తున్నాడు ఇతను. ఎందుకంటే ఇతనికి మెటీరియల్ కోరిక కావాలి కాబట్టి, కొడుకులు కావాలి అని కాబట్టి, అందుకని ఆయన బ్రహ్మ కోసమే ఆయన తపస్సు చేస్తున్నాడు. సో బ్రహ్మకు అర్థమైపోయింది ఎందుకు తపస్సు చేస్తున్నాడు అనేది. సో కింద మనకి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే, ఎలా తెలిసింది బ్రహ్మకి? ఇంకా ఆయన ప్రత్యక్షం అవ్వలేదు, అడగలేదు, కానీ ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటారు బ్రహ్మకి? మనం ఏమనుకుంటున్నామో తెలిసిపోద్దా బ్రహ్మ? భగవంతుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి ఎలాగైతే తెలుసుకుంటాడో ఆ విధంగానే బ్రహ్మ కూడా తెలిసింది మాతాజీ. హరే కృష్ణ. ఎస్, అదే ఇక్కడ మనకి నేను కూడా ఎందుకు త్రికాల అంటే జ్ఞాని కింద వస్తారు కదా మాతాజీ. అవును, ఎందుకు అంటే భగవంతుడి దగ్గర నుంచి నాలెడ్జ్ అంతా కూడా తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో ఆ విధంగా ఆయనకి మొత్తం నాలెడ్జ్ పాస్ అయ్యింది కాబట్టి దాని ద్వారా మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం చేస్తున్నామో అనేది కూడా బ్రహ్మకి తెలుస్తుంది. సో అలాగా బ్రహ్మకు అర్థమైపోయి ఆయన వచ్చేసి వాళ్ళ దాంట్లో ఉన్న బెస్ట్ అప్సరస్ని పంపించారనమాట. మామూలుగానే అప్సరస్లు అందరూ బెస్ట్గా ఉంటారు, కానీ వాళ్ళలో ఇంకా సర్వశ్రేష్ఠురాలైనామని పంపించారు. ఎందుకంటారు అంత సర్వశ్రేష్ఠురాలనే పంపించాడు అక్కడికి? అంటే ఋషభదేవి అంటే భగవంతుడు రావాల్సి వస్తుంది కదా మాతాజీ. భగవంతుడు వీళ్ళకి రాడు కదా మాతాజీ, అప్పుడే కదా, ఇంకా టైం ఉంది భగవంతుడు నెక్స్ట్ రావడానికి. జనరే ఋషభదేవుడు కాదా? నేనైతే ఋషభదేవుడు ఇప్పుడే రాడు మాతాజీ, వీళ్ళ తర్వాత వచ్చిన దాని నుంచి మళ్ళీ వస్తాడు. అంటే ఆ అగ్నిద్రుడికి మనవుడు అనమాట ఋషభదేవ్. హరే కృష్ణ. నాభిపుత్రుడు కదా అంటే మనవుడు రావాలన్నా కూడా ఋషభదేవుడు. ఒక క్వాలిఫికేషన్ ఉండాలేమో. అంటే ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలి, దానికి తగ్గ వాళ్ళు మంచి వాళ్ళు తయారవ్వాలి కాబట్టి, అందుకొని అది కాక ఏంటి, అతను మళ్ళీ అట్రాక్ట్ అవ్వాలి అంటే చాలా అందంగా ఉండాలి కదా ఆవిడ. అందుకోసమని సర్వశ్రేష్ఠురాలకు పూర్వచిత్తుని పంపించారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా ప్రపాదుల వారు భగవంతుడిని ఎలాగైతే మనము భగవాన్ అని పిలుస్తామో, అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడిని కూడా మీరు చూశారు అంటే శ్లోకాలో భగవాన్ అని వస్తుంది అనమాట. ఇది భగవాన్ అని వస్తుంది. సో అందుకని ఎందుకు అలా అన్నారు అనే దానికి ప్రపాదులు వారు యాక్చువల్గా మనకి దేవాతి దేవుడు ఎవరైనా భగవానుడు అంటే కృష్ణుడే. అంత కాకుండా గోవిందం ఆది పురుషం తమహం భజామి అని మనకి బ్రహ్మ పాడుతూనే ఉన్నాడు. దేంట్లో ఇది బ్రహ్మ సంహితలో సేమ్ అదే విధంగా ఏంటంటే, కాకపోతే ఆయన ద్వారా నాలెడ్జ్ తెలుసుకొని అదే శక్తి అనేది భగవంతుడు ఒక్కొక్కసారి భక్తులకు కూడా ఇస్తూ ఉంటాడు. అదిగాక మెయిన్గా ఏంటంటే ఈయన తొలి జీవి, ఈయనకే నాలెడ్జ్ ఇచ్చి మొత్తం శక్తిని కూడా ఇచ్చాడు అని చెప్పేసి ఇక్కడ మనకి. అందుకని ఒక్కొక్కసారి మనం చూస్తాం నారదుల వారిని కానీ, శివుని కానీ, బ్రహ్మని కానీ, వీళ్ళందరినీ మనకి భగవంతుడు అని మనము భగవాన్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఎందుకు అని. ఒకటే పారాగ్రాఫ్ అది. సో అది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎవరైనా చదువుతారా? చదవండి మా. పెద్దగా చదవండి మాతాజీ, ఎవరో చదువుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. హరే కృష్ణ మాతాజీ. మా అత్తయ్య మాతాజీ తనకి రారు మాతాజీ, మ్యూట్ చేయండి మాతాజీ. మా పెద్ద అత్తయ్య గారు ఓకే ఓకే కొత్తగా జాయిన్ ఓకే. చేసి. ఆహా హరే కృష్ణ మాత, నేను ట్రై చేస్తా మాతాజీ. చదువు. సాచ తదాశమో పవన మతిరమణీయం వివిధ నిబిడ విటప్పని కర సంక్లిష్ట పురట లతారూఢ స్థల విహంగ మిథునైః ప్రోచ్యమాన శృతిభిః. ఇంకా ఉంది. ప్రతిబోధ్యమాన సలిల కుక్కుట కారణవ కలహంసాది భిర్విచిత్రము ముపకూ
జితామల జలాశయ కమలాకరము పబభ్రామ. మాతాజీ టైప్స్ లో నెమ్మదిగా చదివితే చాలు, ఏమొక్కర్లేదు, అడావుడు పడకుండా నెమ్మదిగా చదివితే చాలు మనం. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. బ్రహ్మచే పంపబడిన అప్సరస ఆగ్నేద్రుడు ధ్యాన అర్చనామగ్నుడై ఉన్న పరిసర ప్రాంతమునందలి ఉద్యానవనమున విహరింప తొడిగెను. దట్టమగు పచ్చని పత్ర సముదాయముతోనూ స్వర్ణలతలతోనూ ఆ వనము రమణీయముగా ఉండెను. అచ్చట ఉన్నట్టి నెమలులు వంటి పక్షుల జంటలు, జలాశయమునందలి హంసలు, కారండ వనములు మధుర ధ్వని కావించుచుండెను. ఆ విధముగా వివిధ పత్ర సముదాయము, నిర్మలమగు జలము, కలువలు, తీయని గానము చేసడి పక్షుల కారణమున ఆ ఉద్యానమంతయు రమణీయంగా కనపడెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు పూర్వచిత ఎక్కడికి వచ్చినట్టు, ఏ ప్లేస్కి వచ్చింది? తను తపస్సు చేసే ప్లేస్ కి వచ్చింది అదే మాతాజీ. ఏం ప్లేస్, అందుకే అడిగాను నేను. మందర పర్వతం. పర్వతం దగ్గరకు వచ్చింది. సో ఆ మందర పర్వతం ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అన్నమాట. అంటే దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆ మందర పర్వతం దగ్గర చక్కగా ఉద్యానవనాలు ఉన్నాయి, జలాశయాలు ఉన్నాయి. ఆ జలాశయాల్లో చక్కగా ఏంటి, ఈ హంసలు, కారండవములు ఇవన్నీ కూడా మంచి సౌండ్ చేసుకుంటూ మంచిగా పాటలు పాడుకుంటుంటే ఆ మధుర ధ్వని వస్తూ ఉందన్నమాట. నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి, పక్షులు కిలకల రావాలతో ఉంది. సో ఎంత అంటే మనం చూడండి, అలాంటిది ఒకటి మనము ఊహించుకుంటుంటే ఎంత అందంగా ఉంటుంది మనకి. అది చాలా బాగుంటుంది కదా, చుట్టూతో గ్రీనరీ, మధ్యలో జలాశయము, దాంట్లో ఇవి పక్షులన్నీ ఉంటాయి, పక్కన వచ్చేసి నెమళ్ళు ఆడుకుంటూ ఉన్నాయి. అంతా ఎంతో అంటే ఒక కన్నుల విందుగా ఉంటుంది అనమాట. ఆ ఉద్యానం అంతా చూడడానికి ఎంతో రమణీయంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ దాంట్లోని జలాశయాల్లో చక్కగా కలువలు, పువ్వులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంది అని అక్కడ ప్లేస్ అని చెప్తున్నారు. అంటే ఆ మందర పర్వతం అనేది ఎలా ఉంది అనేది చెప్పారనమాట. నెక్స్ట్ చదువుతారా మాతాజీ ఎవరన్నా? 30 మంది ఉన్నారు, ఇద్దరు చదివారు. ట్రై చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. ట్రై చేయండి మాతాజీ, ఏముంది. శ్రీల ప్రభుపాదకి జై. తస్యాః సులలిత గమన పద విన్యాస గతి విలాసయశ్చానుపదం కణకణాయమాన రుచిర చరణాభరణ చరణాభరణ స్వనముపాకర్ణ్య నరదేవ కుమారః సమాధియోగేన మీళిత నయన నళిన ముకుల యుగళమీశ్వది కచ్చయా వ్యచష్ట. అనువాద భాషము సూపర్ మాతాజీ. హరి బోల్. అదే కదా, ఏముంది దానికి. చక్కగా చదివారు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదకి జై. అనువాద భాషము శ్రీ ప్రభుపాదకి జై. ప్రభుపాద వాచ. పూర్వచిత్తి ఆ రీతిగా సుందరమగు పద విన్యాసముతో హావభావ ప్రకటముతోనూ చరించుచుండగా ఆమె కాలి నూపురములు అడుగడుగునా గల్లు గల్లుమని మ్రోగసాగినవి. రాకుమారుడగు ఆగ్నేయుడు అర్ధ నిమీల నేత్రములతో యోగ సాధన చేయుచు ఇంద్రియములను నిగ్రహించిన వాడయ్యును తన నయన కమలములతో ఆమెను చూడగలిగి ఉండెను. గాజుల గలగలలు చెవి సోకినంతనే అతడు కన్నులు కొద్దిగా తెరిచి ఆమె అత్యంత చేరువలో ఉన్నట్లుగా గాంచెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమైంది, చక్కగా పూర్వచిత్తి వచ్చిందనమాట. వచ్చి అంత సుందరంగా ఉన్న అదంతా కూడాను చూస్తూ తిరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే ఆమె తిరుగుతూ ఉందో ఏమైంది, ఆమె కాలికి ఉన్న నూపురులు అంటే గజ్జెలు అనమాట. సో ఆ గజ్జెలు ఏమైనాయి, గల్లు గల్లుమని మోగుతా ఉన్నాయి అనమాట. సో అప్పుడు యాక్చువల్గా ఎందుకు అర్ధనిమిలిత నేత్రములతో యోగ సాధన అన్నారు? ఎప్పుడు యోగా చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు? అలాగే చేయాలి మాతాజీ. పూర్తిగా కనిపిస్తుంటే నిద్ర వచ్చేస్తుంది. సేమ్ అదే కింద ప్రభుపాదులు వారు కూడా రాశారు. ఎస్ మాతాజీ, యోగా అనేది ఎట్లా చేయాలి అంటే శ్వాస మీద కంట్రోల్ పెట్టి ఈ ముక్కు ఏదైతే ఉందో ఈ కళ్ళతోటి ఈ ముక్కును చూడాలన్నమాట. ఆల్మోస్ట్ కళ్ళు మూసుకుంటే మనకి ముక్కు కనిపిస్తుంది, కొంచెం తెరిచి ఉంటాయి. అర్ధ నిమిలిత అంటే చాలా కొద్దిగా ఓపెన్లో ఉంటుంది. సో మనకి మిగతాది ఏమీ కనపడకూడదు, మన ముక్కు తప్ప ఏమీ కనపడకూడదు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చెయ్యాలన్నమాట. అది అయితే ఇక్కడ ఏంటంటే మన కింద ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారన్నమాట. యోగా చేయాల్సిన పద్ధతి అదే.
ఎందుకు అంటే ఇప్పుడు ఇందాక మాతాజీ అన్నట్టు, మనకి జయశ్రీ మాతాజీ అన్నట్టు నిద్ర వచ్చేస్తుంది. మనం కళ్ళు మూసుకున్నాము అంటే హ్యాపీగా, ఎందుకు చాంటింగ్ చేసుకుంటే ఇలా కళ్ళు మూసుకుంటే ఎంచక్కా నిద్రపోవచ్చు, మంచిగా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎందుకు భాగవతం వినుకుంటూ కొంచెం కళ్ళు మూసుకోండి, ఎవరైనా కొంచెం రిలాక్స్ అయ్యి నిద్ర వచ్చేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అల్లాడిస్తుంటాను, మధ్య మధ్యలో కదుపుతుంటాను అనమాట క్వశ్చన్లు అడిగేసి. సో అందుకని అక్కడ ఏంటంటే మనకి ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా ఇది రాస్తారనమాట. ఆయన ఏంటంటే ఇంకోటి ప్రపాదుల వారు మనకి కింద పర్పోట్లో రాసేది ఏంటి అంటే, ఈ మనం ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి అని అంటే దానికి మనం యోగా, ఈ అష్టాంగ యోగ విధానాలు ఏమీ చేయక్కర్లేదు. అలా చేసినా కూడా విఫలమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకు తెలిసిన ఎంతో బెస్ట్ మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు. విశ్వామిత్ర. కానీ భక్తి యోగంలో ఉండి కూడా నిగ్రహంగా ఉండగలిగే వాళ్ళని ఎవరిని చూసాము? హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ని. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి కిందంతా పర్పోట్లో ఇవే రాస్తారనమాట. సో ఈ విధంగా ఆమె ఎప్పుడైతే ఆయన నిగ్రహించుకున్నాను అని అనుకున్నాడే కానీ, ఎప్పుడైతే ఆ గజ్జలు గల్లు గల్లు అనే సౌండ్, చేతికి గాజుల సౌండ్ ఆయనకి ఎప్పుడైతే ఇమిద పడ్డాయో వెంటనే ఏం చేశాడు? కళ్ళు తెరిచాడు. తెరిచి అది కూడా ఏంటి, మళ్ళీ ఆల్రెడీ సగం తెరిచింది, ఇంకొచ్చి తెరిచాడు అనమాట, మొత్తం తెరవకుండా తెరిచి నా దగ్గరలోనే ఉన్నట్టుందే ఎక్కడోనో అని ఇటు ఇటు చూసుకున్నాడు అనమాట ఆమెని. సో అది అంతే, చాలా దగ్గరలో ఉంది అంటే, ఎందుకంటే మనకి సౌండ్ తెలిసిపోతుంది కదా. మనకి దూరంగా ఉన్నప్పుడు సౌండ్ చాలా తక్కువ వినిపిస్తుంది, మన దగ్గరలో ఉన్నప్పుడు ఆ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. సో అందుకని అతనికి అర్థమైంది దగ్గరలో ఉంది అనేసి. సో దానికి ప్రపాదుల వారు ఫస్ట్ లో ఏం చెప్తున్నారంటే, ఈ ధ్యానం చేసేవాళ్ళు ఎలా చెయ్యాలి అంటే, మనకి ఇందాక మనం చర్చించుకున్నదే అంతా కూడా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో అన్నమాట. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్ లో ఏంటంటే, ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఈ యోగ్యాభ్యాసం ద్వారా వచ్చింది అని అనుకోవడం వేస్ట్. మనము ఎలా అయితే హృషికేశ సేవనం భక్తి రుచ్యతే అని మన ఇంద్రియాన్ని భగవంతుడి యొక్క సేవలో పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనకి ఇంద్రియ నిగ్రహం అనేది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకోవచ్చు? మనం చేస్తూ ఉంటే మనకి నిగ్రహం వస్తుంది అంటానికి భగవంతుడి సేవలో మన ఇంద్రియాలన్నీ ఉపయోగిస్తూ ఉంటే అంబరీష్ భక్తిలో మహారాజ్. ఎవరి దాకా ఇది మనం లేమా మాతాజీ? మరి ధ్రువ మహారాజ్ కానీ అంబరీష్ మహారాజ్ ఎక్కువ చెప్పుకుంటాం కదా, మరి అందుకే తొందరగా అసలు గుర్తొస్తాడు. వాళ్ళ హరే దాకా కృష్ణ. ఎందుకు, నేను అడుగుతుంది మనం లేమా మనం ఉన్నాం కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకే తెలియదు కదా. నేను అంటే హరే అట్లీస్ట్ కృష్ణ. కొంచెం అన్నా మాతాజీ, నేను అనేది పర్ఫెక్ట్ గా అని చెప్పట్లేదు, బట్ కొంచెం అన్నా కంట్రోల్. ఇంతకు ముందు మీదకి ఇప్పటికి మనలో ఎంత చేంజ్ ఉంది అంటే, మనం చేసి చాలా ఉంది కొంచెం మాతాజీ. దానికి ఇంత చేంజ్ వస్తే పర్ఫెక్ట్ గా చేస్తే ఎంత చేంజ్ వస్తుంది? ఎస్ మాతాజీ, హరే కృష్ణ. అంటే ఇప్పుడు మనం ఎవరిదో అంటే మనం చూడలేదు కదా అనుకుంటాం, మన కళ్ళ ముందు జరిగిందంటే మనకి నమ్మకం వస్తుంది కదా. అందుకని నేను చెప్తుంది అనమాట. లేకపోతే మీరు అందనట్టు అంబరీష్ మహారాజ్, ధ్రువ మహారాజ్ వీళ్ళందరినీ తీసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్ కింద అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ప్రభానంద సరస్వతి ఏం చెప్తున్నారు అంటే, మనకు ఆల్రెడీ ఇది మనకి ఫస్ట్ చాప్టర్ లో కూడా మనం చదువుకున్నాం, ప్రియవ్రత దానప్పుడు కూడాను. ఇవి దేంతో పోలిస్తాం మనము? ఇంద్రియాలని దేంతో పోల్చాం? పాముతో పోల్చాం, విషమున్న పాముతోటి, సర్పాలతోటి, పాము అన్నాను, సర్పాలతోటి. సో దాని కూరలు కనుక పీకేస్తే మనం ఎంత ఈజీగా దాంతో ఆడుకోవచ్చో, అదే విధంగా ఇక్కడ కృష్ణ సేవలో ఉంచి కూడా మనము ఇంద్రియాలను మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ప్రభానంద సరస్వతి చెప్పినట్టుగా మనకి ప్రపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే, మెయిన్గా మనకి మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఈ ధనం ఒకటి, అందమైన స్త్రీలు ఒకటి, ఈ ఇద్దరితోటే మనకి మెయిన్గా ప్రాబ్లము అని ఇంతకుముందు మనం ఫస్ట్ చాప్టర్లో కూడా తెలుసుకున్నాం. రెండు మెయిన్ ప్రాబ్లమ్స్ అనేసి ఈ రెండు శ్లోకాల ముందు శ్లోకాల్లో కూడా వచ్చింది. ధనము, స్త్రీ, ఈ రెండు అనేది చాలా ప్రాబ్లం అనమాట మనకి. సో అలాగే విశ్వామిత్రుడు కూడా ఎంత యోగాభ్యాసం చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైతే ఆమె గజ్జల సౌండ్ విన్నాడో, అతని వెంటనే మేనక మనకి వెళ్ళిపోవడము, వాళ్ళిద్దరికీ కలిపి మళ్ళీ శకుంతల జన్మించడము, ఇవన్నీ కూడా జరిగాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనం ఈ విధంగానే ఇక్కడ అగ్నిద్రుడు కూడా ఇంకో ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు అని ప్రభుపాదులు. ఎందుకంటే ఆమె యొక్క ఆ సౌందర్యానికి అతను అంత
ముగ్ధుడైపోయి అతను కూడా మళ్ళీ తపస్సు అన్ని వదిలేయడం, ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, చదువుతారు ఎవరైనా? పెద్దది హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి చదవండి. తామే వావి చదవండి దూరే. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. తామే చదవండి వావి చదవండి. 6 కదా మాతాజీ. తామే వావి దూరే మధుకరీమివ సుమనస ఉపజింగ్రంతీం దివిజమనుజమనోనయనాహ్లాద దృగైర్గతిని విహార వ్రీడా వినయావలోక సుస్వరాక్షరావయ వైమనసి తృణాం కుసుమాయుధస్య విదదతీం వివరం నిజముఖ విగలితామృతాసవ సహాసభాషణామోదమదాంద మధుకర నికరో కరోదేన ధృతపర విన్యాసేన వల్గుస్పంద నస్తన కలస శబరబార రసనాం దేవీం తదవలోకనేన వివృతావసరస్య భగవతో మకరధ్వజస్య వశముపనీతో జడావదితి హోవాచ. హరే కృష్ణ. చదువు. భాష్యము శ్రీలప్రభు భగవాన్. ఆ అప్సరస జై. తుమ్మిదవలే సుందరమైన పుష్పములను ఆగ్రాణించుచుండెను. తన నడక, సిగ్గు, వినయము, చూపులు, మధుర కంఠస్వరము, అవయవముల కదలికచే ఆమె ఇరువురి దృష్టిని మనస్సును ఆకర్షింపగలిగి అంటే ఉండెను. దేవతలు ఈ ఇక్కడ మనుషుల్ని లక్షణములు ఇద్దరిని కూడా అని మాతాజీ. మనుషులు కూడా నరులు, మానవులు. యా. ఈ లక్షణములన్నింటిచే ఆమె పుష్పబాణధారియగు మన్మధుడు పురుషుల మనస్సులోనికి ప్రవేశించుటకు మార్గమును తెరిచెను. ఆమె పుష్పబాణధారియగు మన్మధుడు పురుషుల మనస్సులోకి ప్రవేశించుటకు మార్గమును తెరచెను. ఆమె పలికినప్పుడు అమృతము జాలువారినట్లుండెను. ఆమె శ్వాసించినప్పుడు ఆ శ్వాస సుగంధమును ఆగ్రాణింపగోరిన మధుపములు సుందరముకు కలువ కన్నుల చుట్టూ మూగుట్టకు యత్నించినవి. ఆమె శ్వాసించినప్పుడు మధుపములచే కలత చెంది ఆమె వేగముగా చెరింప యత్నించెను. ఆమె ఆ రీతి వేగముగా నడిచినప్పుడు కురులు, మొలనూలు, స్తన కలశములు కూడా అదే విధముగా కదులుచు ఆమెను మరింత ఆకర్షణీయముగా చేసినవి. నిస్సందేహముగా ఆమె పరమశక్తిమంతుడైన మన్మధుని ప్రవేశమునకు మార్గమును ఏర్పరచుచున్నట్లుగా నుండెను. కనుకనే ఆమెను గాంచి పూర్తిగా వశీభూతుడై ఆ రాకుమారుడు ఇట్లు పలుకసాగాను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఆమె ఏ విధంగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆమె హావభావాలు ఎలా ఉన్నాయి అది అతను ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆమెను చూస్తున్న వెంటనే ఒక రకంగా ఇలా ఉంది ఇలా ఉంది అని అనుకుంటాడు కదా. సో అది చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు తనలో తను అనుకుంటున్నాడు అనమాట. ఆమె ఎలా ఉంది? ఆ అప్సరస తుమ్మెదలాగా ఎలా సుందరమైన పుష్పాలను నాగ్రహించుండను. సో ఆటోమేటిక్గా మనం వెళ్తూ ఉన్నాం అనుకో, ఒక మంచిగా అక్కడ ఉన్న ఆ పుష్పాల వాసన ఎలా అయితే మనము మంచి వాసన వస్తుంది అని అనుకుంటూ వెళ్తాం కదా. ఒక గార్డెన్లోకి వెళ్ళాం అనుకోండి, అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుంది అని అనుకుంటాము. సో అదే విధంగా ఇంకా ఏంటి, ఆమె నడక, సిగ్గుపడడము, వినయంతో చూపులు అనేది కొంచెం కిందకు చూసుకుంటూ, సిగ్గుతో ఉన్న చూపులు చూసుకుంటూ, కంఠస్వరం కూడా మధురంగా ఉంది. అన్నీ కూడా ఆమె అవయవాల కదలిక ఎలా ఉంది అంటే ఇట్టే ఆకర్షించేలాగా అనమాట. దేవతల్ని కానీ ఇక్కడ మనుషుల్ని కానీ ఎవరినైనా ఇట్టే ఆకర్షించేలాగా ఉంది అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఆమెను ఎవరైతే చూస్తారో ఇమీడియట్గా ఏంటంటే ఆ మన్మధుడు అనేవాడు పురుషుల్లోకి ప్రవేశిస్తాడు అని చెప్పేసి, అంటే ఆమె ద్వారా మార్గం ఏర్పరుస్తుంది అనమాట మన్మధుడికి. నువ్వు వెళ్ళు, నన్ను చూసిన వెంటనే వాళ్ళకి మన్మధుడు దూరిపోవచ్చు అనమాట. అలాగా చూపిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆమె అమృతధార, మాట్లాడితే అమృతం జాలువారినట్లుగా ఉంది అని, శ్వాసించినప్పుడు అక్కడ మిగతా ఏంటి ఆమె శ్వాసకొని ఇలా వెళ్ళినప్పుడు ఆ కళ్ళ దగ్గరికి అన్నీ కూడా అనమాట ఏమంటారు మధుపాలు, కుందిరీగలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వచ్చి మూగుతూ ఉన్నాయి అనమాట. సో మూగుతూ ఉన్నాయి అంటే ఏమంటే భయం వేస్తుంది కదా మనకి, అనుకుంటాము.
లేకపోతే కొంచెం ఫాస్ట్గా నడుస్తాం కదా, అట్లా ఆమె వేగంగా నడుస్తూ ఉన్నప్పుడు ఏమైనాయి, అవయవాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. సో ఆ కదిలేది ఇంకా ఆకర్షణీయంగా ఉందన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, కొంతమంది నడుస్తుంటే అట్రాక్షన్గా ఉంటుందన్నమాట, ఇంకొంచెం చూడాలి అనిపిస్తుంది వాళ్ళని. సో ఆ విధంగా ఏంటి అంటే ఆమె సరైన బాడీ కరెక్ట్గా ఉంది, దానికి తగ్గట్టు అవయవాలన్నీ ప్రాపర్గా ఉన్నాయి, సిగ్గుతో ఆమె నడుస్తూ ఉంటే చూడాలి అనిపించేలాగా ఉంది అని చెప్పేసి. అందుకని ఇక్కడ ఏం చెప్తుంది, నిస్సందేహంగా ఆమె పరమశక్తి మంత్రుడైన మన్మధునికి ప్రవేశ మార్గము. సో ఆమె ద్వారా ఈజీగా మన్మధుడు ఎంటర్ అయిపోతాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఆమెని చూసి ఈయన వశీభూతుడైపోయి ఆయన రాకుమారుడు ఇలా మాట్లాడుతున్నాడు. అందుకని మనకి నెక్స్ట్ శ్లోకా నుంచి 7 నుంచి 16 వరకు ఈ రాకుమారుడు వెళ్ళి పూర్వచిత్తితోటి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మనం చూస్తాం. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటంటే ఒక ఈ ఏమంటారు ఇక్కడ, అదే మనకి ఈ ఆడవాళ్ళ యొక్క ఈ ఏదైతే దేహ ధారణ, దేహము ఉంటుందో అది అంత అట్రాక్టివ్గా ఉండేలాగే మనల్ని భగవంతుడు అలా సృష్టించాడు అని చెప్పేసి అని అన్నమాట. ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఒక స్త్రీని చూస్తే ఆటోమేటిక్గా ఆ స్త్రీ యొక్క ఉమ్, ఏమంటారు దేహానికే అలా పడిపోతారు అందరూ కూడాను అని చెప్తూ, ఇంకా దేవతలు అది అక్కడి నుంచి సురలోకం నుంచి వచ్చారు అనుకోండి, పైనుంచి వచ్చిన వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకే పడిపోతూ ఉంటే ఇంకా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లక్షల రెట్లు అందంగా ఉంటారు, లక్షల రెట్లు ఇంకా చాలా బాగుంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళని చూస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది అతని పరిస్థితి, ఆగ్నిధరుడి పరిస్థితి. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళు దేహధారణ కానీ, వాళ్ళు మొత్తం ఏంటంటే దేహం యొక్క అవయవాలన్నీ కూడా ప్రాపర్గా ఎలా పెట్టి అవన్నీ కూడా మనకన్నా వాళ్ళు లక్షల రెట్లు అధికంగా బాగుంటారు అనేసి ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, పురుషులు అట్లే స్త్రీల పట్ల ఆకర్షితులగుదరు, మన్మధునిచే లేదా స్త్రీ సౌందర్యంచే ఆకర్షితులైన వాడు పాషాణం వలె జడప్రాయుడగును. సో ఇది మనం ఉండకూడదు. మనకి మామూలుగా ఈ కృష్ణ కాన్షియస్ లో మనకి ప్రపాదులు వారు కానీ, చైతన్య మహాప్రభు కానీ, చైతన్య చరితామృతంలో కానీ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆడవాళ్ళతోటి ఎక్కువ మాట్లాడకూడదు. మొన్న కూడా అంతే, మేము సుభాష్ని మేము అజమాన్ వెళ్ళాం కదా, వెళ్తే మహారాజ్ వచ్చి ఉన్నారు. ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయి పడిపోతున్నారు, మహారాజ్ కాళ్ళు పట్టేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా అసలు మనం వెళ్ళకూడదు దగ్గరికి, దూరంగా ఉండి మనం నమస్కారం చేయాలి, అందులో వెళ్ళి కాళ్ళు పట్టుకోకూడదు అసలు. ఎందుకు అంటే మనం ఎవరైనా కాళ్ళు పట్టుకున్నాము అంటే ఏం చెప్తారు అంటే మహారాజులకి, వాళ్ళలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకుంటాము, మనలో ఉన్న నెగిటివిటీని వాళ్ళకి ఇస్తామంట. సో అందుకని మహారాజులు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాళ్ళు ముట్టుకోవడాలు చేయకూడదు, దూరం నుంచే మనం నమస్కారం చేయాలి. దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ బాడీని టచ్ చేయకూడదు. వాళ్ళు మన దాటి వెళ్ళారనుకోండి, ఆ భూమి ఉంటుంది కదా, వాళ్ళు మోపిన కాలు మోపిన అక్కడ మనం దండం పెట్టుకోవాలి, అలా చెయ్యాలి అనమాట. సో అదే ఇక్కడ జుట్టు మనకి కూడా cover ఈ చేస్తారు మాతాజీ. ఏం మాతాజీ, జుట్టు జుట్టు కూడా కవర్ చేయాలి. ఎందుకంటే ఈ దేహం అంతా కూడా కనిపించేలాగా ఎందుకు ఉండకూడదు అంటే, ఇప్పుడు మీకు ఇది ఇది చదివితే అర్థమవుతుంది అనమాట, ఎందుకు మనల్ని జుట్టు కవర్ చేసుకోమంటున్నారు, అన్నిటినీ కవర్ చేసుకొని రావాలి అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది గురుల్ని చూసి వీటన్ని మన ఏమంటారు, మన బాడీయే మనం చూస్తేనే వాళ్ళకి అదొక రకమైన అట్రాక్షన్ కలుగుతుంది. ఆ విధంగా భగవంతుడు తయారు చేశాడు. కానీ దాని ఏంటంటే మనం ఇంకా ఇప్పుడు ఏంటి, దాన్ని కప్పడం అనేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు జనాలు, ఇప్పుడు బయటికి వెళ్ళి చూసామనుకోండి, కప్పడం అనేది ఓపెన్ చేసి అసలు ఓపెన్ చేస్తున్నారు విడిగానే. మన దేహావయవ సౌందర్యం ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటే ఇంకా దాన్ని ఇంకా చూడండి అని వదిలేస్తే రేపులు జరగమంటే జరగకుండా ఉంటాయా మరి? చూపిస్తా ఉన్నారు మాతాజీ వాళ్ళు రేపు. సో సగం కారణం ఎవరు అంటారు? ఓకే, కొంత వాళ్ళ తప్పు ఉంది, నేను కాదనట్లేదు, బట్ సగం కారణం ఎవరమే? మనమే మాతాజీ. ఎవరు ప్రదర్శిస్తారో మనమే, వాళ్ళు సగం కారణం మనమే. యా, మనం చేస్తుంది. ఇప్పుడు నీట్ గా చీర కట్టుకొని మనం ఇప్పుడు మన భగవంతుడి దగ్గరికి వెళ్తే ఇలా ఓపెన్ గా కాకుండా ఇలా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, ఇప్పుడు గుడ్ల దగ్గరికి వస్తారు, స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుంటారు, మొత్తం ఓపెన్ చేస్తారు, జుట్టు ఎరబోసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అసలు మాకు పరమేశ్వర ప్రభు చెప్తారనమాట ఎప్పుడు క్లాస్లో, జుట్టు వదిలేశారు అంటే అది ఎప్పుడు వదిలేస్తారో తెలుసా? అసలు లేడీస్ అనే వాళ్ళు ముత్తైదువుగా ఉన్నప్పుడు ఆ జుట్టుని అసలు వదలకూడదంట కిందకి.
సో మనం చేసే పనులు చూడండి ఎలా ఉన్నాయో అదనమాట ఇక్కడ. సో అదే ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా ఎవరికి ఆడవాళ్ళని వదిలేయండి. చైతన్య మహాప్రభు ప్రతాపరుద్రు కలుస్తాను అన్నప్పుడు ఆయన కలవనిచ్చారా వెంటనే? కలవనే లేదు లేదు. మాతాజీ. ప్రతాపరుద్రుని కలవని లేదు. ఫస్ట్ ఆయన వచ్చి నేను ఏమైనా సరే ఎవరిదో రీసౌండ్, మళ్ళీ నా సౌండ్ నాకే వస్తుంది మాత, చూడండి ఎవరిదో ఓపెన్ లో ఉంది. సో వాళ్ళు ఏం చెప్పాడు, ప్రతాపరుద్రాన్ని కలవాలి అని వీళ్ళు సార్వభౌమ భట్టాచార్య వీళ్ళందరూ కూడా చెప్తే ఆయన ఏమన్నారు, లేదు నేను ధనము ఇలా ఉన్న వాళ్ళతో నేను కలవను అన్నారు. లేడీస్ని వదిలేయండి, చైతన్య మహాప్రభు ధనం ఉన్న వాళ్ళు కూడా కలవద్దు అన్నారు. సో అలా అయిపోయింది. దాని తర్వాత ఏమన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన ఏం చేశారు అంటే, సరే అతను చాలా ఇదిగా ఉన్నాడు, ఇంకా నిన్ను కలవకపోతే, ఆయన ఏమన్నాడంటే చివరికి నా కలవకపోతే నేను ఇంకా ఈసారి నేను దేహత్యాగం చేసేస్తాను, నేను చనిపోతాను, ఇంకా నేను ఇక్కడ ఉండను, రాజ్యాన్ని పరిపాలించు, నేను వెళ్ళిపోతాను, లేకపోతే దేహత్యాగం అన్న చేస్తాను అంటారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు పరీక్ష మాతాజీ అందరికి వినపడుతుందా మాతాజీ? నాకు ఆగిపోయింది. లేదు మాతాజీ, లేదు నేను కూడా మాతాజీ, అదే స్టక్ అయింది, ఆలోచిస్తాను. స్టక్ నాకు అయింది. కూడా అంతే మాతాజీ. ఏంటి ఆయన యొక్క వస్త్రాన్ని ఇస్తారనమాట. ఆయన ఒప్పుకోకపోతే నేను దేహత్యాగము లేకపోతే నేను సన్యసించుకొని వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు అందరూ బతిమలాడతారు, అట్లీస్ట్ నీ వస్త్రం అన్నా ఇవ్వు అని చెప్పేసి. సరే అనేసి ఆయన వస్త్రాన్ని ఇస్తారనమాట. అదైపోయిన తర్వాత మళ్ళీ ఏంటి, అట్లీస్ట్ నాకు లేకపోయినా నా కొడుకు, వాళ్ళ కొడుకు కన్నా ఇవ్వంటే, వాళ్ళ కొడుకుని పంపిస్తే ఎంత చక్కగానో ఆశీర్వాదం ఇస్తాడు, వాళ్ళ కొడుకుకి అంతా చేస్తాడనమాట. ఆ తర్వాత మూడోసారి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసి, ఎప్పుడైతే జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉందో ఆయన మధ్యలో కొంచెం విశ్రామం తీసుకోవడానికి పార్కుకు వచ్చి పడుకుంటాడనమాట. పడుకున్నప్పుడు ఈయన రాజు వేషంలో కాకుండా ఒక నార్మల్ గా వచ్చేసి, అప్పుడు ఏ సాంగ్ పాడతారు, గోపికా గీతంలో ఒక శ్లోక పాడతారు, ఏంటిది? తవ కథామృతం తప్త జీవనం. ఎస్, ఆ శ్లోక పాడితే అప్పుడు మైమరిపోయి వెళ్ళి చైతన్య మహాప్రభు హగ్ చేసుకుంటారనమాట ప్రతాపృత. అంటే ఎంత అంటే చైతన్య మహాప్రభు మనందరికీ తెలుసు, అతని పేరేంటిది, చోటా హరిదాస్. చోటా హరిదాస్ వెళ్ళేసి ఎవరి దగ్గరికో వెళ్ళి బియ్యం తీసుకొచ్చేసి వాళ్ళతో మాట్లాడాడు అని చెప్పేసి అతన్ని ఇంకా నువ్వు ఉండొద్దు అనేసి పంపించేస్తారు, కఠినంగా పనిష్మెంట్ ఇచ్చేసి. సో ఈ విధంగా ఏంటంటే మనకి చైతన్య మహాప్రభు చెప్పిన రూల్ ఏంటి అంటే, ఆడవాళ్ళ జోలికి ధనం ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో అదే మనకి ఇక్కడ శ్లోక కూడా నిష్కించిన ఇది మనకి చైతన్య చరితామృతాల్లో వస్తుంది అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే, మనం సంసార సాగరాన్ని ఎప్పుడైతే ఇది మనం కోరుకుంటామో, మనం భగవత్ సేవలో ఉంటే ఓకే, లేకుండా గనక మనం ఇంద్రియ భోగం వైపు గనక ఉన్నాము అంటే, మనం ఏంటంటే ఆ స్త్రీని చూడడము అనేది ఒక ఏమంటారు దేనికంటే విషపానము కన్నా కూడా దారుణమైనది అని చెప్తున్నారనమాట. సో అది మనకి చైతన్య చరితామృతం మధ్యలీలాలో వస్తుంది. ఈ చైతన్య మహాప్రభు చెప్తారు ఈ శ్లోకాన్ని. సో ఈ విధంగా ఏంటంటే మనము స్త్రీ సౌందర్యం కానీ ధనికులు కానీ వాళ్ళ వైపు వెళ్ళకూడదు మనము అనేది చైతన్య మహాప్రభు చెప్పేదంటే. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది అంటే మన ఆధ్యాత్మికతలో మనకి తేడా వస్తుంది, మన పురోగతి అనేది జరగదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకని మనం ఫుల్గా కృష్ణ కాన్షియస్లో ఉంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ మన చిన్నగా మన మనసుని కలత పెట్టకుండా చూసుకోగలుగుతాము అని చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి 7 నుంచి మనకి ఇప్పుడు ఆయన పూర్వచిత్తుతో ఏం మాట్లాడుతున్నాడు, 10 శ్లోకాలు ఉన్నాయి, చూద్దాం ఇవాళ ఎన్ని కవర్ చేయగలుగుతాము. కాత్వాం చికార్షసి చ కిం మునివర్య శైలే మాయాసి కాపి భగవత్పరదేవతాయాః విద్యేభివర్షి ధనుషి సుహృదాత్మనోర్థే కిం వా మృగాన్ మృగయసే విపినే ప్రమత్తాన్. చదవండి మాతాజీ. హరే కృష్ణ. జై శ్రీమత్. చదువు. కాత్వాంసి కర్షసి చ కిం మునివర్య శైలే మాయాసి కాపి భగవత్ పరదేవతాయాః విద్యే బిభర్షి ధనుషి సుహృతాత్మనోర్తే కిం వా మృగాన్ మృగయసే విపినే ప్రమత్తాన్. రాజకుమారుడు పొరపాటున ఆ అప్సరసను ఇట్లు సంబోధించెను, ఓ మునివర్య, నీవెవరవు?
ఎందులకై ఈ పర్వతముపై చెరించుచున్నావు? ఏమి చేయగోరనున్నావు? నీవు భగవానుని ఒకానొక మాయవా ఏమి? అల్లెత్రాడు లేనట్టి 2 ధనస్సులను నీవు ధరించి ఉన్నావు. దానికి కారణమేమిటి? అది నీ ప్రయోజనార్థమా లేక నీ మిత్రుని ప్రయోజనార్థమా? ఈ వనమునందలి మత్తెల్లిన మృగములను సంహరించుటకే వానిని నీవు ధరించి ఉండవచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఈ రాజకుమారుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయితే ఆ అప్సరసని అతను ఏమనుకున్నాడు అంటే అప్సరసని మునివర్య అనుకున్నాడు. ఎందుకు అనేది మన కింద ప్రపాదులు వారు చెప్తున్నారు. ఎందుకు అంటే ఏదైనా చూడండి ఆమెని అంత అందాన్ని ఆయన చూసేటప్పటికి మైమర్చిపోయాడు. ఆయనకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు అనమాట. అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆవిడ ఒక లేడీయా జెంటా అనేది ఈజీగా తెలిసిపోతుంది. అంటే అంత మాయలో ఉన్నాడు అనేసి ఇక్కడ చెప్పడం అనమాట ఇక్కడ. సో అందుకని నువ్వెవరివి అని అడిగాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంది కదా. సో అందుకని ఎందుకు తిరుగుతున్నావు? ఏం చేయాలనుకొని వచ్చావు అని చెప్పేసి. ఇంకా ఎందుకంటే నువ్వు ఒక మాయవా ఏమి? ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి మాయాదేవిని పంపిస్తుంటాడు. అంటే మనం అనుకుంటాము ఇప్పుడు మాయాదేవికి ఇంకో పేరు కూడా ఉంటుంది. ఏంటిది? ఛాయ అని కూడా అంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను చూడండి చేతిని ఇలా పెట్టి నేను ఇలా నాట్యం ఇట్లా ఆడిస్తూ ఉన్నాను అనుకోండి, దీని యొక్క షాడో వెళ్ళి గోడ మీద పడుతూ ఉంటుంది. అదే విధంగా ఏంటంటే మాయాదేవి తను ఏమీ ఓన్గా ఏం కావాలంటే అది చెయ్యదు. ఎవరు చెప్పింది చేస్తుంది మాయాదేవి? భగవంతుడు చెప్పింది చేస్తున్నారు. భగవంతుడు ఏం చెప్తా, అందుకంటే భగవంతుడితో పాటు ఉండి ఆయన ఛాయలాగా అనమాట. ఆమె ఏం చెబితే ఎలా చెయ్యమంటే అలా చేస్తూ ఉంటుంది. అందుకని ఛాయ అని కూడా అంటారనమాట. భగవంతుడి యొక్క ఛాయ మాయాదేవి అని చెప్తారనమాట. అందుకని ఇక్కడ భగవంతుడే పంపించాడేమో నిన్ను, మాయాదేవి నువ్వు భగవంతుడు నిన్ను పంపించాడా అనేసి అడుగుతున్నారు. ఇంకా ఏం చెప్తుంది? ఆమె యొక్క కను బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవి 2 ధనస్సుల్లాగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఎందుకు అంటే ఆ ధనస్సులు అనేవి మామూలుగా దేనికి ఉపయోగిస్తారు? బాణం వేసి దేనికి ఉపయోగిస్తాం మనం? పక్షుల్ని వేటాడతారు మాతాజీ. ఏదైనా మృగాల్ని చంపడానికి, పక్షుల్ని వేటాడడానికి మనం వీటన్నిటికీ మనం ఎవరో కొన్ని చంపడానికి దేనికో దానికి వాడతాం అనమాట. సో అందుకుని అది దేనికోసం నువ్వు ధరించి ఉన్నావు? దానికి కారణం ఏంటి? నీ యొక్క ప్రయోజనార్థమా లేకపోతే నీ మిత్రుడి కోసమా? నువ్వు దేనికోసం ఇవన్నీ ధరించి ఉన్నావు అనేసి అడుగుతున్నాడు అనమాట ఇక్కడ అగ్నిధరుడు. అంతేకాకుండా ఆ విల్లు అంటే మనకు బాణాలు లేకుండా తాడు కట్టి లేకుండా ఉన్న ఈ ధనస్సులని నువ్వు ఎందుకు ధరించున్నావు అంటే ఇక్కడ ఏమన్నా మృగాలు ఏమన్నా ఉంటే వాటిని చంపడానికి ఉన్నావా అనేసి అతను ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట. ఒకటి పొరపాటు ఏంటి? లేడీని మునివర్య అని అనుకున్నాడు. ఎక్కడ కనుబొమ్మను చూసి యాక్చువల్గా ధనస్సుతో పోల్చాడు. ఇంకా మాయాదేవి అని అడుగుతున్నాడు. సో ఈ విధంగా వేశారన్నమాట. దానికే ప్రపాదులు వారు మనకి కింద ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఉన్నారనమాట. మనం ఏంటంటే ఇక్కడ ఇతను అగ్నిద్రుడు మనకి బ్రహ్మతోటి తపస్సు చేయాలి అనుకుంటే పూర్వచిత్తుని పంపించాడు అనమాట. ఆ పూర్వచిత్తుని చూసి విమోహితుడయ్యాడు. మనకి ఎలా అయితే కామైస్తైస ఋత జ్ఞాన అని ఉంది కదా. సో అలా ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కోరికల కోసం మనం ఎవరెవరిని ప్రేరణ చేస్తూ ఉంటాము. చేస్తూ ఉండి మనకి బుద్ధి కనుక మందగించింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? మనకి మనసు ఎటో పోతుంది, బుద్ధి మందగించిపోతుంది. సో అప్పుడు మన ముందు ఎవరున్నారా, మనం ఏం మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామా అనేది మనకి తెలియకుండా పోతుంది అనమాట. అందుకనే ఇక్కడ మునివర్య అని సంబోధించాడు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు కింద ప్రపాదులు వారు ఇచ్చిన సారాంశం మొత్తాన్ని తీసుకుంటే ఒక 2 శ్లోకాలు తీసుకోవచ్చు. మనకి శ్రీమద్ భాగవతంలో మనకి 10వ చాప్టర్లో 10వ క్యాంటో 10వ గ్రంథము 51వ చాప్టరు 51వ శ్లోక. ఎవరి దగ్గరైనా ఉంటే 10th క్యాంటో తీయండి. 51వ చాప్టరు 51వ శ్లోక అనమాట. అందులో మనకి
మనము ఎలాగా అంటే ఒక లేడీని చూస్తే మనం ఏమైపోతామో, ఎంత పెద్ద రాజైనా కూడాను ఆ విధంగా ఒక అంతఃపురంలోకి వెళ్ళేటప్పటికి చేతిలో కీలుబొమ్మలాగా అయిపోతాడు. ఎంతో మందిని, రాజ్యాలన్నిటినీ కూడా ఏమంటారు, వాళ్ళందరినీ ఓడించి వాళ్ళందరినీ ఆయనలో కలిపేసుకొని పెద్ద రాజాది రాజు అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైతే దీనికి ఈ శ్లోకం ఎవరు చెప్తారంటే ముచ్చుకుందా చెప్తాడనమాట. ఎంత పెద్ద రాజైనా లేడీ ముందు చిన్నగా అయిపోతాడు అనేసి అతను చెప్తారు. సో అలా ఏంటంటే మనం లేడీస్ వెనకాల కనుక మనం వెళ్ళాము అంటే మనం చిన్న వాళ్ళ అంటే మనం ఏమంటారు, వాళ్ళ ముందు మనం దేనికి పనికిరాము, ఎంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నప్పటికీ కూడా అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకో శ్లోక నెక్స్ట్ మనకి కింద మళ్ళీ ప్రపాదుల వారు ఏంటంటే అలా కాకుండా ఇదే ఈ అట్రాక్షన్ని మనం భగవంతుడి మీద పెట్టామనుకోండి, అది ఎలా వస్తుంది అంటే 10th cantoలో 13th chapterలో 51 శ్లోక అనమాట. దాన్ని బ్రహ్మ చెప్తాడనమాట. మనం అదే భగవంతుడి మీద పెడితే మనది ఎలా ఉంటుంది, బుద్ధి అనేది ఎలా పనిచేస్తుంది అనేది మనకి చెప్తారు. సో ఈ 2 శ్లోకాలు మీరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు అంటే సరిపోతుంది అనమాట ఈ రెండిటికి. సో ఎవరైనా దగ్గరైనా 10th canto ఉండి తీస్తే కొంచెం మీనింగ్ చదవండి ఆ 2 శ్లోకాలకి. కృష్ణ చదవనా మాతాజీ? యా చదవండి. 51 చదవండి మాతాజీ. సమస్త దిక్కులను జయించి ఆ విధముగా యుద్ధము నుండి ముక్తుడైన వ్యక్తి ఒకప్పుడు తన సమానులకు రాజులచే వందితుడై ఉన్నతాసనమున కూర్చుండును. కాని ఓ దేవా, అతడు మైదున సుఖము లభించేడి వనితా గృహమున ప్రవేశించినంతటా క్రీడా మృగము వలె ఆడింపబడుచుండును. అయితే ఎంత జయించి వచ్చినప్పటికీ కూడా అంతఃపురంలోకి వెళ్ళటానికి ఏమయ్యాడు, క్రీడామృగం అయిపోయాడు అనమాట. సో అంతే ఆ లేడీస్ని చూసేటప్పటికి ఆ విధంగా అయిపోతారు అని చెప్పడం అనమాట. ఓకే, నెక్స్ట్ 10.13.51 మాట. సో మాయాదేవి గురించి ఈ ఈ ఈ చాప్టర్ మనకి ఈ పారాగ్రాఫ్లో మాయాదేవి గురించి చెప్పారనమాట. మాయాదేవి ఎప్పుడు భగవంతుడు చెప్పిందే చేస్తుంది, అందుకొని ఆయన అలాగా మాయాదేవి భగవంతుడు పంపించాడా అని అడిగాడు అని చెప్పేసి అన్నారనమాట. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఆమె కనుబొమ్మలు ఎలా అయితే ధనస్సులతోటి పోల్చారు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆ ధనస్సులు అనేది ఏంటిది, మనకి మృగాల్ని చంపడానికి వాటికి ఉపయోగిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ వేటగాళ్ళలాగా ఈ లేడీస్ అనేవాళ్ళు వేటగాళ్ళు అయితే వాళ్ళ చేతుల్లో ఉండే ధనస్సులు అనేవి కనుబొమ్మలు అనమాట. వీటిని ఆడిస్తూ మనల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు అనేది ఇక్కడ. దాంటే ఆ విధంగా మనల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను చంపేసి మొత్తం కూడా ఈ అట్రాక్షన్ అంతా కూడా వాళ్ళ వైపుకి తీసేసుకుంటారు అనేది రెండో దాంట్లో ఇందులో చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రమత్తాన్ అనే పదం గురించి చెప్తున్నారు. ఎందుకు అంటే ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతారో అలా అందమైన వాళ్ళని చూస్తారు. మాత చూపించేశారా, చదువుతారా? చదవండి 10.13.51. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాద భాషం ప్రపంచ చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని అల్పజీవి వరకు గల స్థావర జంగమాది జీవరాశి అంతయు మూర్తివంతమై తమ శక్తానుసారము నృత్య గీతాది వివిధ ఉపచారముల ద్వారా ఆ విష్ణుమూర్తులను నానా విధములుగా అర్చించుచుండెను. హరే కృష్ణ. సో మనం ఆ విధంగా వాళ్ళు మొత్తం అనమాట మన అందరినీ కూడా భగవంతుడిని అర్చిస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి అనేది చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ ప్రపాదుల వారు మనకి ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు అంటే మనం ఆ క్షణమైన సుఖం కోసం ఏం చేస్తాము, మనం వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కానీ అదే అట్రాక్షన్ని భగవంతుడి వైపు ఎలా అయితే చింతామణి మనకి ఎవరికి చెప్పింది, బిలోమంగల్ ఠాకూర్కి ఏ విధంగా అనుబోధ చేసిందో, నువ్వు చేసే ఇంత అట్రాక్షన్ ని భగవంతుడి మీద చూపించు అంటే వెంటనే అతన్ని అన్నీ మర్చిపోయి అటువైపు వెళ్ళిపోయి ఎంత ఇదైపోయాడు. సో ఆ విధంగా ఏంటంటే మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. మాయాదేవి వైపు వెళ్లకుండా మనం భగవంతుడి వైపే వెళ్తూ ఉంటే ఈ విధంగా జరుగుతుంది. అందుకని వాళ్ళని ఏమంటారు అంటే అలా ఇంద్రియ భోగార్థం వైపు మాయా వైపు వెళ్ళే వాళ్ళని వీళ్ళందరినీ ప్రమత్తులు, విముఖులు, విమూఢులు అని ఆ పదాలను వాడుతూ ఉంటారు అని చెప్పి
చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే మనం అలా కాకుండా మన కర్తవ్యం ఏంటి అంటే భగవంతుడికి సేవ చేసుకుంటూ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే అలా చేసుకుంటూ ఉంటే మనకి తెలియకుండానే అటువైపు అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాము, మనం ప్రమత్తులం కాకుండా మనం ఇంకా మంచిగా అవుతాము అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఇప్పుడు ఇందాక ఏమడిగాడు, నువ్వు మునివర్య నువ్వెవరివి, ఆ బాణాలు ధనస్సు లాంటి ఇవి వేసుకొని వచ్చావు, ఎవరిని, నీ కోసమా, నీ ఫ్రెండ్ కోసమా, లేకపోతే భగవంతుడు పంపించిన మాయాదేవివా నువ్వు అనేసి, లేకపోతే మృగాన్ని చంపడానికి వచ్చావా అని అడిగాడు అనమాట. ఇప్పుడు ఏం అడుగుతున్నాడో చూద్దాం 8వ శ్లోకాలు. హరికృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. కనుబొమ్మలు అనగాని మనకు కపిల గీతంలో కూడా అష్టాంగ యోగంలో చెప్పేటప్పుడు స్వామివారి అని ఎట్లా ధ్యానంలో నిలుపుకోవాలో చెప్తూ స్వామివారి కనుబొమ్మలను ధ్యానం చేస్తే ఈ మన్మథ వికారాలు కలగవు, అవి పటాపంచలు అవును అవుతాయి. అవును మాతాజీ, దాంట్లో కూడా వస్తుంది. అవును, ఎస్, అదే చెప్పాలనుకున్నా మాతాజీ. అందుకే మనం హరివచన మంత్రం చేసేటప్పుడు కూడా భగవంతుని యొక్క కను బొమ్మలు చూస్తూ చేయాలని భాగవతంలో చదివాను నేను కూడా. హరే కృష్ణ, అవును. అదే చెప్పాలనుకున్నా. అదే ఇంకొక చెప్తున్నాను కదా, భక్తుడు ఇప్పుడు ఆ కనుబొమ్మలు చూసినంటేనే భగవంతుడి కన్నా ఎక్కువ అట్రాక్షన్ గా ఉంటాయా అని మనకి ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాతాజీ. ఎప్పుడైతే భగవంతుడి యొక్క అందం చూపించిన తర్వాత మొత్తం అంతా దిగదుడుపు అనేసి మనకి చాలా స్టోరీస్ వచ్చాయి. కొంతమంది గాయకులు అయ్యారు వాళ్ళు. ఎవరెవరు గుర్తున్నాయి కొన్ని పేర్లు మీకు? ఫస్ట్ అన్నమాచార్య, అన్నమాచార్య, ఇంకా ఆయన కనకదాస, ఆయన పేరేదో ఉంది కదా మాతాజీ, ఆయనే కనకదాస్ కదా? కాదు, కాదు, కనకదాస్ అతను కాదు. కూడా సాంగ్ పాడతారు, సూర్దాస్ సూర్దాస్ కూడా. ఉమ్. సూర్యదాస్. మళ్ళీ ఇంకా మళ్ళీ ఇతను మాతాజీ పుండరి ఏమంటారు అతన్ని, పాండురంగ. శ్రీరంగ పాండురంగ. మీరాబాయి కూడా మాతాజీ, మీరాబాయి. అతను చూసి ఆయన ఎవరు మాతాజీ? అతను ఎవరు మాతాజీ? మీరాబాయి రంగనాథుని అతను చూసా పురంధరుడు కూడా మాతాజీ. పురంధరుడు, ఎస్ పురంధరుడు, పురంధరుడు కూడా ఎస్ మా రామదాస్ కూడా రా, ఎస్ హరికృష్ణ. మాతాజీ భౌతిక ప్రపంచంలో యా. కాకపోతే మనకి బాగా తెలిసింది ఏంటి అంటే అన్నమాచార్య అన్నమాట. ఆయన ఇప్పుడు వాళ్ళ మరదళ్ళతోటే ఎంతసేపు ఆయన ఎంతకన్నా అందం ఇంకెక్కడుంది రా అంటే అప్పుడు తీసుకెళ్లి గుడిలోకి తీసుకెళ్లి చూపిస్తే ఆ అందానికి ఆయన ఇపోతాడు అనమాట. సో మనం ఆ అందాని వైపు వెళ్ళాలి కానీ ఇటు కాదు అనేది మనకి ప్రపాదుల వారు చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే, ఎస్ మాతాజీ. భౌతిక బాణ ప్రపంచంలో మాతాజీ ఒక ఆ? ఎగ్జాంపుల్ ఏంటంటే నాకేం గుర్తొస్తా అంటే, ఇన్ని బ్యూటీ పార్లర్ పెట్టి ఐబ్రోస్ ఎదుగు చేయించుకున్నా. అందుకే అంటే మాతాజీ ఇంకా షార్ప్ ధనస్సులు తయారు చేస్తున్నారు మాతాజీ. అదే అనిపిస్తుంది నాకు, అది గుర్తొస్తుంది భౌతికం ఎట్లా ఉందని పోల్చుకుంటే. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. బాణ విమౌ భగవత శతపత్రపత్రౌ శాంతావపుం కరుచిరావతి తిగ్మదంతౌ కస్మై యుయుజ్క్షసి వనే విచరన్న విద్మః క్షేమాయనో జడధియాం తవ విక్రమోస్తు. ఎందుకు గోవిందమాది పురుష దీనికి వచ్చింది ఏమంటే మనం పొద్దునే పాడతాం ఏంటిది, సుప్రభాతం ట్యూన్ వచ్చింది నాకు. సుప్రభాతం. సుప్రభాతం ట్యూన్ వచ్చింది, ఏమైందో తెలియదు. దేవుడు 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 అని తెలుసుకుంటా ఉంటే నాకు సుప్రభాతం ట్యూన్ వచ్చింది. అన్నమాచార్యులు గుర్తు చేస్తే సుప్రభాతం గుర్తొచ్చింది. మరి కరెక్టే కదా మాతాజీ. హరే కృష్ణ. అదే మళ్ళీ బ్రేక్ వస్తుందా? మీది క్లియర్ గానే ఉంది మాతాజీ. ఓకే, చదవండి మాతాజీ. అరుణ చదవండి మా. బాణా విమో భక్తపత్రపత్రౌ శాంతావపుంకరుచిరావతి తిగ్మదంతో కస్మై యుయుక్షసి వనే విచరన్న విద్మః క్షేమాయనో జలధియాం తవ విక్రమోస్తు. బాగుంది, పైకి జరిపాను మా. పిదప ఆగ్నేయుద్రుడు పూర్వచిత్తి యొక్క వీక్షించు కన్నులను గాంచి ఇట్లు పలికెను, మిత్రమా, నీ వీక్షించు కన్నులు రెండు శక్తివంతములైన బాణములై ఉన్నవి. అవి కమలదళముల వంటి ఈకలను కలిగి ఉన్నవి. పిడి లేకపోయినప్పటికీ వాడియేను మొనలతో తీక్షణముగా అవి శాంతముగా ఘోషించుటను బట్టి ఎవ్వరిపై చండవచ్చును. అది ఎవరో నేను ఎరుగను.
నేను మందబుద్ధిని, నీతో పోరాడజాలను. నీతో సమానముకు పరాక్రమ కలిగిన వారు నిస్సందేహముగా ఎవరూ లేరు. కనుక నీ పరాక్రమము నా శుభకరము కావాలని ప్రార్థించుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటి, ఇందాకేమో ఆమెని హరే మునివర్య కృష్ణ అని మాతాజీ. పిలిచాడు. అందరికి ఉమ్. వినిపించిందా లేదా అమ్మా? కొంచెం కొంచెం కట్ అవుతుంది మధ్యలో, పర్లేదు అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే అగ్నిద్రుడు ఏం చెప్తున్నాడు ఇంకా అంటే, ఆమెను చూసి నీ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే బాణాలాగా, నీ- పైవేమో ఇందాకేమన్నాడు, ఇవి ధనస్సులు అన్నాడు, ఇప్పుడు ఈ కిందవి కళ్ళు వచ్చేసి బాణాలాగా ఉన్నాయి అని చెప్పాడు. అవి ఎంత షార్ప్గా ఉన్నాయి అంటే కమల దళాలు, మనకి ఈ మనకు కలువ పువ్వు ఉంటుంది కదా, దాని యొక్క రెక్కలు ఎలా ఉంటాయి షార్ప్గా ఎడ్జివి, అలా ఉన్నాయి ఏకల్లాగా నీవి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి వీటికి పిడి అనేది లేదు, కాకపోయినా దీని నుంచి ఈ కళ్ళతోటి ఆమె బాణాలు వేయగలుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే అవి చూడడానికి శాంతంగా ఉన్నా కూడా నువ్వు ఎవరి మీదో ప్రయోగించబోతున్నావు ఆ బాణాలని, ఎవరి కోసం నువ్వు ఈ వనమంతా తిరుగుతున్నావు అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నారనమాట. కాకపోతే ఏంటి, ఒకవేళ నా మీద ఫైటింగ్ చేయడానికి ఏమన్నా వచ్చావేమో, నేను మందబుద్ధిని, నేనేమి పోరాట చేయలేను, అందుకొని నేనేంటి అంటే నాకు శుభకారం చెయ్యి అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చెయ్యి అని అనమాట. అక్కడ చెప్పడం ఏంటంటే, నేను నీతో అయితే ఫైట్ చేయలేను, అంత శక్తి నా దగ్గర లేదు, నువ్వు చాలా పరాక్రమంగా ఉన్నావు, నాకు శుభం కలిగించేలాగా చెయ్యి నువ్వు, అంటే నాతో ఫైటింగ్ చేయకుండా నాతో ఉండేలాగా ఉండు, లేకపోతే ఇంక ప్రపాదులు వారు ఏంటంటే నువ్వు నా భార్య బాబు అనేలాగా కూడా వచ్చేలాగా ఆయన ప్రార్థిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సేమ్ ఇంకా అదేలే మాతాజీ అంతా కూడా. ఓకే, శిష్యా ఇమే భగవతా పరితః పఠంతి గాయంతి సామసరహస్యమజస్రమీశం యుష్మచ్చికా విలులితాసు మనోభివృష్టి సర్వే భజంత్య వృషిగణా ఇవ వేద శాఖాః. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి మాతాజీ. నాగమణి. శిష్యా ఇమే భగవత్ పరితః పఠంతి గాయంతి సామసరహస్య మజస్రమీశం యుష్మచ్చికా విలువతాః సుమనోభివృష్టిః విలులితాః. సర్వే భజంత్య ఋషిగణా ఇవ వేద శాఖాః. మాతాజీ. చదవండి. భ్రమరములు పూర్వచిత్తిని అనుసరించుటను గాంచిన అగ్నిద్రుడు ఇట్లు పలికెను. హే ప్రభు, నిన్ను పరివేష్టించి ఉన్న ఈ భ్రమరములు నీ శిష్యుల వలె ఉన్నవి. సామవేద మంత్రములను, ఉపనిషద్ మంత్రములను ఏకతాటిగా ఉచ్చరించుచు అవి నిన్ను స్తుతించుచున్నవి. మహర్షులు వేద వాంగ్మయ శాఖలను ఆశ్రయించు రీతి ఈ భ్రమరములు నీ కురుల నుండి జాలువారిన పుష్పవృష్టిని ఆస్వాదించుచున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ పూర్వచిత్తుని చూస్తూ మళ్ళీ అగ్నిద్రుడు ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఈ ఏదైతే ఉన్నాయో ఆమె చుట్టూతా ఏంటి అంటే ఆ తేనెటీగలు అంటాం కదా, భ్రమరాలు అంటే కందిరీగలు చెప్పచ్చు, ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ తుమ్మెదలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, చూడ్డానికి శిష్యుల్లాగా ఉన్నాయి, నీ వెనకాలే వస్తూ ఉన్నాయి కదా అవన్నీ. నువ్వేమో గురువు అయితే నీ దగ్గర ఏంటంటే వేద మంత్రాలు ఇవన్నీ నేర్చుకోవడానికి ఏంటంటే అవి నీ వెనకాల వస్తూ అవి జియ్యమని సౌండ్ చేస్తాయి కదా భ్రమరాలు, తుమ్మెదలు. సో అవి ఎలా ఉన్నాయి అంటే ఆ వేదాలు చదువుతున్నట్టుగా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఆయన, అవన్నీ కూడా వాళ్ళ ఆ తుమ్మెదలన్నీ కూడా వచ్చే ఏంటి అంటే ఎప్పుడైతే నీ జుట్టులో నుంచి పువ్వులు ఉన్నాయో ఆ పువ్వుల యొక్క తేనెను ఆస్వాదించడానికి వచ్చాయి అని ఒక పక్క అర్థమవుతూనే ఉంది. కానీ వాటి సంబోధన ఎలా చేస్తున్నాడు, నువ్వు ఒక మహర్షివైతే నీ వెనకాల శిష్యులందరూ వేదాలు వల్లిస్తూ నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చినట్టుగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ రోజుకి 10 చెప్పి నేను ఆపుతాను మాతాజీ, అక్కడ మీటింగ్ జాయిన్ అవ్వాలి నేను. ఓకే. వాచం పరం చరణ పంజరతిత్తిరీణాం బ్రహ్మన్న రూపముఖరాం శృణవామ తుభ్యం లబ్ధా కదంబరుచిరం కవిటం కపింబే యస్యామలాతపది క్వచ వల్కలం తే. చదవండి మాతాజీ ఒకటి లాస్ట్. హరే హరే కృష్ణ. కృష్ణ.
చదవాలా? చదవండి మాతాజీ. వాచాం పరం చరణ పంకజం పంజరతిత్తిరీణాం బ్రహ్మన్న రూపముఖారాం శృణవామ ముఖరాం శృణవామ తుభ్యం ముఖాభ్యం లబ్ధాం కదంబరుచికరం వికటం అబింబే యస్యామలాత హరిది వచాల్ వల్కలం తే. ఇప్పుడే చదువుతున్నాను. చదవండి ఓ మాతాజీ. బ్రహ్మ, నీ కాలి అందల రవలి నాకు వినబడుచున్నది. ఆ గజ్జలలో తిత్తీరి పక్షులు కలవరము చేయుచున్నట్లుగా నున్నది. అవి నాకు కనపడకున్నను వాని కలవరమును నేను వినగలుగుచున్నాను. నీ సుందరమగు గుండ్రని పిరుదులను గాంచినప్పుడు కదంబ పుష్పముల వర్ణము గోచరించుచున్నది. నీ నడుమునకు జ్వాలమయమగు మేఖలములున్నది. నీవు వస్త్రాధారణము చేయ మరచితివా ఏమి? హరే కృష్ణ. అంటే ఆమె వస్త్రధారణ చెయ్యలేదు అని కాదు, అక్కడ చేసుంది. కానీ ఆయన ఏంటంటే ఆ లోపలంతా కూడా చూడాలి అనే కోరికతో ఉన్నాడు అనమాట. అందుకని అదిగా వినటం తను పల్చటి బట్టలు వేసుకొని ఉంది. సో అందుకని ఆయనకి బట్టలే వేసుకోలేదేమో, నాకు లోపలదంతా కూడా కనిపిస్తుంది అన్నట్టుగా అతను అందుకని బట్టలు వేసుకోవడం మర్చిపోయావా అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఏంటి, ఆమె యొక్క పట్టెల సౌండ్ ఏదైతే ఉందో అది తిత్తిరి పక్షులు. ఏంటంటే నాకు ఈ తిత్తిరి పక్షులు అంటే ఏంటి అనేది నేను సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు మాతాజీ. ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు. అవి ఏమంటే ఎప్పుడన్నా ఏదైనా ఒక బాగా గాలి అది వచ్చినప్పుడు అవి సౌండ్ చేస్తూ ఉంటాయంట. సో ఆ విధంగా ఏంటంటే ఆ సౌండ్ లాగా ఉంది అవి, నీ గజ్జల సౌండ్ అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే అవి నాకేం కనపట్టలేదు, అవి కలవరం చేస్తున్నట్టు పక్షులు నాకేమీ కనపట్టలేదు, కానీ అలా నేను వినగలుగుతున్నాను ఆ సౌండ్ని అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా పిరుదుల గురించి చెప్తున్నాడు. కదంబ పుష్పం అని ఎందుకు అన్నారు అంటే ఆమె పీతవర్ణమైన క్లాత్ వేసుకొని ఉంది, దాని లోపల నుంచి పల్చగా పైన ఎల్లో కలర్ లో కనిపిస్తూ ఉంది కాబట్టి అది కదంబ పుష్పం లాగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. నడుముకి ఏంటంటే వడ్రాణం లాగా పెట్టుకొని ఉంది, అదేంటంటే చాలా షైనింగ్ గా కనపడుతూ ఉంది అని చెప్పేసి ఇవంతా అనుకొని ఆయన అలా అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ పొరపాదులు వారు ఏం చెప్తున్నారంటే మెయిన్ గా ఆ మగవాళ్ళని అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే ఆడవాళ్ళవి ఈ స్తనాలు, నడుము, ముఖము ఇవన్నీ కూడా మనల్ని ఎక్కువగా వాళ్ళకి కామవాంఛను మనకి గుర్తు చే వాళ్ళ అంటే మన ద్వారా మగవాళ్ళకి గుర్తు చేసేవి ఇవి అని చెప్పి వాటి ద్వారా వాళ్ళకి ఆకర్షణ అనేది ఎక్కువ కలుగుతుంది అని చెప్పి చెప్పున్నారు. ఇక్కడేమో ఎందుకు ఆమెకు నగ్నంగా కనిపిస్తుంది అంటే ఆమె చాలా పల్చటి పొర లాంటిది వేసుకొని ఉంది, ఈయన కామరతుడితో ఉన్నాడు కాబట్టి అందుకొని ఆయనకు ఆ విధంగా బట్టలు లేనట్టుగా కనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. దేవతా వస్త్రాలు అనేవారు అదే దేవతా వస్త్రాలు అనేవాడు కొంచెం పలుచగా అవును. యా మాతాజీ. సో అందుకని ఈరోజు ఇక్కడ కాపుతాను మాతాజీ, అక్కడ ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది. సో అందుకని ఓకే, నెక్స్ట్ మనము మీరు కంటిన్యూ చేసుకోండి. చెప్పండి మాతాజీ. పొలాల మీద ఉంటుంది మాతాజీ